కార్యక్రమానికి స్వాగతం. వివాహం అనేది ప్రతి ఒక్క జీవితంలోనూ మరువలేని మరపురాని ఘట్టం. వివాహానికి ముందు జీవితం ఆటపాటలతో అల్లరితో సాగిపోతే వివాహం తర్వాత జీవితం అనే పదానికి అసలు సిసలు అర్థాన్ని పరమార్థాన్ని చూపేలా సాగిపోతుంది. నా అనే స్వార్థం నుండి మన అనే భావనకు దారితీసే వివాహ బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బంధంలో ఒకటవ్వాలనుకుంటున్న యువతి యువకుల పరిచయ కార్యక్రమాన్ని పరిచయ వేదిక ద్వారా చూద్దాం. నమస్కారం. వివాహ బంధం కార్యక్రమానికి స్వాగతం. 2 జీవితాలు 3 ముళ్లతో ఏకం చేసే పవిత్రమైన బంధం వివాహ బంధం. అటువంటి వివాహ బంధం పటిష్టంగా మారాలి అంటే మీరు కోరుకునే విధంగా జీవిత భాగస్వామి లభించాలి. మరి మీ ఆశలకు ఆశయాలకు అనుగుణంగా ఉండే జీవిత భాగస్వామిని ఎంచుకునే పనిని ఈ వివాహ బంధం కార్యక్రమం సులభతరం చేస్తోంది. ఇప్పటికే ఈ వేదిక ద్వారా ఎందరో పరిచయమై వారికి కావలసిన జీవిత భాగస్వామిని ఎన్నుకుని జీవితాల్లో స్థిరపడి సంతోషంగా ఉంటున్నారు. మరి ఈ రోజు మరికొందరు వధూవరులను పరిచయం చేసుకుందాం. వివాహ బంధం కార్యక్రమంలో ఇప్పుడు మనం చరణ్ కుమార్ ని పరిచయం చేసుకుందాం. చరణ్ తన బాబాయ్ పిన్నితో వచ్చారు. శాంతి కుమార్ గారు, హైమ వచ్చారు. సార్ మీరు చెప్పండి. Charan Kumar is my sister-in-law's son. Okay. He is working in Tata Indicom. He is interested in having a good-looking girl. Okay. And a graduate and working girl. That and she should be very amicable in the family. Good. He is good in dance. Bharatanatyam and in Guinness Book lo kuda he has participated. He got a certificate in Guinness Book. Oh great. అది ఒకసారి పరేడ్ గ్రౌండ్ ఒక ఇదైందండి, డాన్స్ ప్రోగ్రామ్ ఒకటైంది, ఒకటి గచ్చిబౌలి కూడా ఒకటైంది. సో ఈ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ అండ్ హీ బిలాంగ్స్ టు పిల్లై కమ్యూనిటీ. హైమవతి గారు మీ అక్కగారు అబ్బాయి కదా, మీ అక్కయ్య గారికి ఎటువంటి కోడలు కావాలి? అక్క అంటే బావగారు చిన్నప్పుడే చనిపోయారు. చాలా కష్టపడి ఆయనకి పైకి తెచ్చింది. చాలా మంచి అబ్బాయి. ఈ అబ్బాయి మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు టాటా టెలి సర్వీసెస్? 10 years నుంచి చేస్తున్నాను. మీకు ఎటువంటి అమ్మాయి కావాలి? అమ్మాయి she should be good looking. Okay. And self-employed must. And she should be in a position to take care of me and my mom. Right. As well as I'll be also taking care of her. Very nice. Very good. ఇది చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు. ఎంతసేపు అమ్మాయి మా ఇంట్లో అడ్జస్ట్ అవ్వాలి, మా అమ్మ నన్ను చూసుకోవాలంటే నేను కూడా అమ్మాయిని బాగా చూసుకుంటాను అనేవాళ్ళు తొందరగా బయటపడరు. వెరీ గుడ్ సార్. ఇట్ షోస్ యువర్ యాటిట్యూడ్. Thank you very much. సో మీరు కోరుకుంటున్న విధంగానే మీరు ఇంత టాలెంటెడ్ ఉన్నారు డాన్స్ పాట, అమ్మాయి కూడా ఏమైనా వచ్చి ఉండాలనుకుంటున్నారా? ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే ఇట్ విల్ బి గుడ్ ఫర్ బోత్ ఆఫ్ us. బోనస్. చరణ్ తప్పకుండా మీరు కోరుకుంటున్న విధంగానే చక్కటి అమ్మాయి, మిమ్మల్ని మీ మదర్ని కూడా బాగా చూసుకునే అమ్మాయి, మీతో అడ్జస్ట్ అయిపోయే అమ్మాయి మీకు లభిస్తుందని తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే ఈ వేదిక ద్వారా అది సాధ్యపడుతుంది. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. చరణ్ కుమార్ వయస్సు 34 సంవత్సరాలు. బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసి MBA చేశారు. టాటా టెలి సర్వీసెస్ లో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ చదివిన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. వివరాలకు kmatrimony.com ని సంప్రదించండి.